ప్రతిగంతా కూడా ఆలోచించండి మంచి మనసు. ఎవరు చరిత్ర ఏందనేది ఒకసారి కరెక్ట్గా తెలుసుకోండి. ఎవరు ఏ విధంగా మాట్లాడతారో కూడా అర్థం చేసుకోండి. ఎవరు రౌడీ దాన్ని ప్రోత్సహిస్తారో, ఎవరు ఎవరిని బెదిరిస్తారో అది కూడా అర్థం చేసుకోండి. కాబట్టి ఇవన్నీ కూడా గత 10 సంవత్సరాలుగా నన్ను ఎమ్మెల్యేగా కావలి నియోజకవర్గ ప్రజలు గెలిపించడం జరిగింది. ఎక్కడ కూడా రౌడీజాన్ని ప్రోత్సహించింది లేదు, గూండాయిజాన్ని సహించింది లేదు. కావలి నియోజకవర్గం ప్రశాంతంగా వ్యాపారస్తులుగా ప్రశాంతమైన వాతావరణంలో వ్యాపారాలు చేసుకుంటున్నారు. రౌడీజానికి కూడా ముగింపు పలికాం కొన్ని కారణాలుగా. ఇటువంటివి మేము చేస్తున్నాం. రౌడీజం చేసేదానికి ఈడెవ్వరు రాలేదు. మేమంతా కూడా ఒక పద్ధతి ప్రకారం ప్రతిపక్షాన్ని విమర్శించాలనే కూడా మాకు లేదు. ఎందుకంటే మా యొక్క ధ్యేయం ఒకటే, కావలి నియోజకవర్గ అభివృద్ధి. కావలి నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలా, కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందితే ఏ విధంగా మన పిల్లలంతా కూడా సంతోషంగా, మన పిల్లలతో పాటు వ్యాపారస్తులతో అందరూ కూడా సంతోషంగా ఉండాలా అన్నది ధ్యేయంగా మేమంతా కూడా పనిచేస్తున్నాం. కాబట్టి ఇటువంటి మంచి పనులు చేసేదానికి మాత్రమే మేము ఉంటాం. అందుకే మేము ఒకటే నినాదం కూడా ఇచ్చాం. ఈరోజు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి మంచి పనులు చేస్తూ పేదల పక్షాన నిలబడి పోరాడుతున్నది జగన్మోహన్ రెడ్డి గారు, పెత్తందారికి అండగా నిలబడేది చంద్రబాబు నాయుడు గారని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నినాదం. అదేవిధంగా కావలిలో వైఎస్ఆర్సీపీ నినాదం సంస్కారానికి అహంకారానికి. ఈరోజు మా నినాదం సంస్కారానికి ఓటేయాలనుకుంటే వైఎస్ఆర్సీపీకి ఓటేయండి. కావలి ప్రజలంతా కూడా ప్రశాంతంగా ఉండేదానికి మేమంతా కూడా ఎప్పుడు కృషి చేస్తాం, అభివృద్ధి చెందేదానికి కృషి చేస్తాం. అహంకారానికి కావాలంటే తెలుగుదేశం బ్రాండ్. అహంకారానికి ఏ వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాడో, ఇర్రెస్పెక్టివ్ మాట్లాడతాడో, ఏ విధంగా వ్యాఖ్యానిస్తారో, ఏ విధంగా భయపిస్తారో, ఏ విధంగా ఒక ఎమ్మెల్యేని పట్టుకుని ఇవి ఖాళీ చేయిస్తానంటాడు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తామంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు, ప్రజలు సరైన తీర్పు తీసుకుంటారు. కాబట్టి ఈరోజు ఎవరు మంచి పనులు చేసేది ఇవన్నీ కూడా తెలుసు. కాబట్టి ప్రజలు రేపు జరగబోయే సిద్ధం సభకి ప్రజలు స్వచ్ఛందంగా వెహికల్స్ మాత్రమే మేము ఇస్తున్నాం. స్వచ్ఛందంగా దాదాపు 50,000 పైచలకు కావలి నియోజకవర్గం నుంచే రాబోతున్నారు. దాంతోపాటు అనదర్ 7 కాన్స్టిట్యున్సీ నుంచి ఉదయగిరి, ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు 1, నెల్లూరు రూరల్, అదే సర్వేపల్లి, ఇవన్నీ కూడా కందుకూరు, ఇవన్నీ కూడా అక్కడి నుంచి కూడా రాబోతున్నారు. మొత్తం మీద ఈ సభ చరిత్రలో నిలిచిపోబోతుంది. ఈ సభతోటి వైఎస్ఆర్సీపీ కావలి నియోజకవర్గంలో ఏ విధంగా స్వీప్ చేయబోతుందో కూడా మీకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈ సభతో నెల్లూరు జిల్లాలో పార్లమెంటులో ఉన్న 7 కాన్స్టిట్యున్సీలో కూడా మంచి మెజార్టీతోటి ఎమ్మెల్యే కాకపోతున్నారు. మా ఎంపీ పెద్దగా గౌరవనీయ విజయసాయి రెడ్డి గారు కూడా అత్యధిక మెజార్టీతోటి జరగబోతున్నాడని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్క మండల నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరికి పేరున ఈ సభకి విచ్చేసి విజయవంతం చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.